So welcome to 10th class. A statue stands on the top of a 2-meter tall pedestal. From a point on the ground, the angle of elevation of the top of the statue is 60 degrees, and from the same point, the angle of elevation of the top of the pedestal is 45 degrees. Find the height of the statue. ఓకే, తెలుగు మీడియం చూడండి. ఒక చిన్న స్తంభం మీద ఒక పెడిస్టాల్ అంటే చిన్న స్తంభం లాంటిది. ఆ స్తంభం మీద ఒక విగ్రహాన్ని నిలబెట్టడం జరిగింది. అయితే గ్రౌండ్ నుంచి ఆ విగ్రహం యొక్క పైభాగం 60 డిగ్రీలు ఊర్ధ్వకోణం చేస్తుంది. అదేవిధంగా పెడెస్టాల్ యొక్క టాప్ వచ్చి 45 డిగ్రీలు ఊర్ధ్వకోణం చేస్తుంది. అయితే ఇప్పుడు మనకి ఈ విగ్రహం యొక్క ఎత్తు ఎంతో కనుక్కోమంటున్నాడు. సో మీకు డయాగ్రామ్ వేస్తే బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పెడిస్టాల్ మీద ఒక విగ్రహం అనేది ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుందంతా కూడా పెడిస్టాల్ అనమాట, అంటే ఒక స్టాండ్ లాంటిది అనమాట. ఓకే, ఇప్పుడు అక్కడ వరకు పెడెస్టాల్ యొక్క హైట్ ఉంది. సో గ్రీన్ కలర్లో కనిపిస్తుంది విగ్రహం యొక్క హైట్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ గ్రౌండ్ నుంచి, అంటే భూమి మీద నుంచి చూసినట్లయితే పెడెస్టాల్ యొక్క టాప్ వచ్చి 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. అదేవిధంగా విగ్రహం యొక్క టాప్ వచ్చి 60 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ ద హైట్ ఆఫ్ ద స్టాట్యూ యొక్క హైట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే దీన్ని ఏ అనుకుందాం, ఏ బి సి, ఇది డి అనుకుందాం. ఓకే, సో ఏబిసి అనే ట్రయాంగిల్ కనిపిస్తుంది, ఇక్కడ డి కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ఏడి ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారంటే ఈ మొత్తం యాంగిల్, ఈ యాంగిల్ వచ్చి 45 డిగ్రీస్ ఇవ్వటం జరిగింది. ఈ యాంగిల్ 45 డిగ్రీస్. ఓకే, సో మొత్తం యాంగిల్ వచ్చి 65 డిగ్రీస్. 65 డిగ్రీస్, 65 ఇక్కడ వేస్తాను. మొత్తం యాంగిల్ వచ్చి 65 డిగ్రీస్. ఓకే, ఇంకా మనకి ఏమి ఇచ్చారంటే ఈ పెడెస్టాల్ యొక్క హైట్ ఎంతంటే 2 మీటర్స్ అని ఇవ్వటం జరిగింది. సో పెడెస్టాల్ యొక్క హైట్ 2 మీటర్స్. సో ఈ ప్రాబ్లం ఇప్పుడు మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఏడీని ఫైండ్ అవుట్ చేయాలి. ఏడీ అంటే ఏంటి, హైట్ ఆఫ్ ద స్టాట్యూని ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని హెచ్ అనుకుంటున్నాను నేను. సో దీన్ని హెచ్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు సొల్యూషన్లోకి వెళ్దాం. సొల్యూషన్ ఫ్రమ్ ఫిగర్ BD is the height of the pedestal. Height of the pedestal. AD is the height of the statue. Height of the statue. Okay, so from right angle triangle,
triangle ABC. సో ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇక్కడ 60 degrees ఇక్కడ యాంగిల్ వచ్చి, సో tan 60 degrees is equal to tan 60 degrees is equal to AB by BC. సో tan 60 degrees అంటే దీని వాల్యూ వచ్చి √3 అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ √3 is equal to AB. AB అంటే ఇక్కడ AD ప్లస్ BD కాబట్టి సో 2 ప్లస్ H అవుతుంది. సో 2 ప్లస్ H by BC. Okay. So this implies BC is equal to 2 plus H by √3. ఓకే, ఇది నెంబర్ 1 అనుకుందాం. సో అదే విధముగా ఫ్రమ్ ట్రయాంగిల్ DBC, tan 45 degrees is equal to BD by BC. So this implies tan 45 is equal to 1 is equal to BD is 2 by BC. So this implies BC is equal to 2 meters. The number 2. From 1 and 2, so BC values ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 is equal to 2 plus H by √3. So this implies 2 plus H is equal to 2 √3. So this implies H is equal to 2 √3 minus 2. సో రెండింటి నుంచి 2 కామన్ తీస్తే 2 into √3 minus 1. Therefore H is equal to √3 అంటే 1.732 minus 1. So this is equal to 2 into 1.732 minus 1 అంటే 0.732. సో ఇప్పుడు మనం దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 2s are 4, 2 3s are 6, 2 7s are 14. So this is equal to 1.464 meters. So this is the height of the pedestal. So height of the pedestal is 1.464. సో మరలా ఒకసారి చెప్తున్నాను చూడండి. పటంలో BD అనేది ఏంటంటే హైట్ ఆఫ్ ద పెడెస్టాల్ అన్నమాట, పెడెస్టాల్ యొక్క ఎత్తు. అదే AD అంటే విగ్రహం యొక్క ఎత్తు, స్టాట్యూ యొక్క హైట్ అన్నమాట. ఓకే, ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC, tan 60 degrees is equal to AB by BC. సో tan 60 వాల్యూ వచ్చి √3 కాబట్టి √3 is equal to AB అంటే ఇక్కడ H plus 2 అవుతుంది, 2 plus H by BC. This implies BC is equal to 2 plus H by √3 అవుతుంది. ఇది నెంబర్ 1. ఫ్రమ్ ట్రయాంగిల్ DBC ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే tan 45 degrees is equal to BD by BC. సో tan 45 వాల్యూ వచ్చి 1 అవుతుంది, 1 is equal to 2 by BC. This implies BC is equal to 2 meters అవుతుంది. సో ఫ్రమ్ 1 and 2 చూసుకున్నట్లయితే ఇక్కడ BC వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 is equal to 2 plus H by √3. This implies 2 plus H is equal to 2 √3 అవుతుంది. సో H is equal to 2 √3 minus 2 అవుతుంది. సో రెండింటి నుంచి కూడా 2 కామన్ తీసినట్లయితే ఇక్కడ 2 multiplied by √3 minus 1 అవుతుంది. సో H is equal to 2 multiplied by 1.732 minus 1 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ 2 multiplied by 0.732. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2తో మల్టిప్లై చేసినట్లయితే 1.464 meters అవుతుంది. సో దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద స్టాట్యూ. ఓకే, నెక్స్ట్, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ the angle of elevation of the top of a cell phone tower is 60 degrees and the angle of depression to its foot is 45 degrees. If the distance of the building from the tower is 7 meters, then find the height of the tower. సో ఇక్కడ మనకు ఒక సెల్ ఫోన్ టవర్ ఉందంట. ఆ సెల్ ఫోన్ టవరు
ని ఒక బిల్డింగ్ పైనుంచి చూస్తున్నట్లయితే సెల్ ఫోన్ టవర్ 60 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేస్తుంది. అదే విధముగా ఆ బిల్డింగ్ పైనుంచి సెల్ ఫోన్ టవర్ యొక్క పాదాన్ని చూస్తుంటుంటే కింద చూస్తున్నాం కాబట్టి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే నిమ్న కోణం అవుతుంది. సో నిమ్న కోణం ఎంతంటే 45 డిగ్రీలు అవుతుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ఈ ప్రాబ్లమ్‌లో ఏమి ఇచ్చాడంటే ఇఫ్ ద డిస్టెన్స్ అంటే కింద సెల్ ఫోన్ టవర్ దగ్గర నుంచి బిల్డింగ్ వరకు ఉన్న దూరం 7 మీటర్స్ అని ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. సెల్ ఫోన్ టవర్ యొక్క హైట్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సో ఫస్ట్ ఈ యెల్లో కలర్‌లో కనిపిస్తుంది సెల్ ఫోన్ టవర్ అనుకుందాం. నెక్స్ట్ ఇది సెల్ ఫోన్ టవర్‌కి బిల్డింగ్‌కి మధ్య దూరం. సో ఇప్పుడు నేను బిల్డింగ్ వేస్తాను చూడండి. ఇది బిల్డింగ్ మాట ఇది. ఓకే. ఇప్పుడు ఈ బిల్డింగ్ పైనుంచి చూడడం జరిగింది సెల్ ఫోన్ టవర్ యొక్క టాప్‌ని. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంతంటే 60 డిగ్రీస్. ఊర్ధ్వకోణం 60 డిగ్రీలు ఇక్కడ. ఓకే. అదేవిధంగా బిల్డింగ్ పైనుంచి సెల్ ఫోన్ టవర్ పాదాన్ని చూశారు. సో సెల్ ఫోన్ టవర్ పాదాన్ని చూసినట్లయితే ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత వచ్చిందంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇక్కడ ఈ యాంగిల్ ఎంత వచ్చిందంటే మనకి 45 డిగ్రీస్ వచ్చింది. 45 డిగ్రీస్. సో ఈ రెండు సమాంతర రేఖలు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఆటోమేటిక్‌గా ట్రాన్స్వర్సల్ కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది మనకి 45 డిగ్రీస్ అవుతుంది. ఈ యాంగిల్ కూడా 45 డిగ్రీస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ నేమ్ పెట్టుకుందాం. ఏ బి సి. సో ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అదేవిధంగా ఇక్కడ మనకు ట్రయాంగిల్ కనిపిస్తుంది చూడండి. ఈ ట్రయాంగిల్‌కి ఏం పెట్టుకుందామంటే డిఈ అని పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఫిగర్‌ని డిస్క్రైబ్ చేద్దాం. ఫ్రమ్ ఫిగర్ AE is the height of the cell tower. Okay. So next CD is equal to BE is equal to height of the building. So this is height of the building. Okay. So from right angle triangle CDE we have tan 45 is equal to tan 45 degrees is equal to CD by DE. So this implies tan 45 is equal to 1. So 1 is equal to CD by DE. So DE is given as 7 meters. So this is 7 meters. So 7. So this implies CD is equal to 7 meters. Okay. Similarly from right angle triangle ABC, so tan 60 degrees is equal to AB by BC. So this implies tan 60 value వచ్చి √3 అవుతుంది. సో √3 is equal to ఇక్కడ చూడండి AB by BC. BC దేనికి ఈక్వల్ అవుతుంది? BC కూడా 7 మీటర్స్ అవుతుంది. ఇందులో రెక్టాంగిల్ కాబట్టి. సో BC కూడా 7 మీటర్స్ కూడా ఇక్కడ 7 వేసుకుందాం. సో దిస్ ఇంప్లైస్ AB is equal to 7 √3 meters. Okay.
ఇప్పుడు మనకి ఏం కావాలి? సెల్ ఫోన్ టవర్ యొక్క హైట్. దేర్‌ఫోర్ హైట్ ఆఫ్ సెల్ టవర్ ఈజ్ ఈక్వల్ టు height of cell tower is equal to AB plus BE. So this is equal to height of the cell tower is AB plus BE, that is equal to AB value is 7√3 and BE value is equal to CD. So CD is equal to 7. So plus 7. So taking 7 as common, so √3 plus 1. So √3 value is 1.732 plus 1, that is equal to 2.732. So multiplying by 77, 7 2s are 14, 1, 7 3s are 21, 2 22, 2 7 7s are 49, 2 51.5, 7 2s are 14, 5 19. So this is equal to 19.124 meters. Therefore height of the cell tower is 19.124 meters. Once again I am going to explain. ఇక్కడ చూడండి, తెలుగు మీడియం చూడండి. ఏఈ అనేది ఏంటంటే సెల్ టవర్ యొక్క ఎత్తు. అదేవిధంగా సిడి అన్న, ఇక్కడ బిఈ అన్న, ఇది దేని యొక్క హైట్ అంటే బిల్డింగ్ యొక్క హైట్. అప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిడిఈ నుంచి tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు సిడి బై డిఈ అవుతుంది. tan 45 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు సిడి బై 7 అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ సిడి ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్స్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ నుంచి tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై బీసీ అవుతుంది. సో tan 60 వాల్యూ వచ్చి √3 కాబట్టి √3 ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై 7 అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ AB is equal to 7√3 meters. Therefore height of cell tower is equal to height of cell tower అంటే AB plus BE అవుతుంది. AB plus BE. So AB is equal to 7√3 plus BE is equal to 7. సో రెండిట్లోంచి 7 కామన్ తీసినట్లయితే 7 into √3 plus 1. సో √3 వాల్యూ 1.732 కాబట్టి 1.732 plus 1 అంటే 2.732 అవుతుంది. సో దీన్ని 7తో మల్టిప్లై చేస్తే 19.124 మీటర్స్ అవుతుంది. 19.124 మీటర్స్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే.